ఈరోజు ముఖ్యంగా మా బీసీ సోదరులందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్తో పాటు అనేక హామీలు 56 హామీలు ఇచ్చారు బీసీల పైన. దాంట్లో ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు, విద్యలో 42, ఉపాధిలో కూడా 42, కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తా అని చెప్పారు. బడ్జెట్లో కూడా ఏటా 20,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పైగా మీరు చేసే ప్రయత్నం ఎట్లుందంటే, ఒక ప్లాన్ ప్రకారంగా బీసీలను ఎలా మోసం చేయొచ్చో దాన్ని పక్కా ప్లాన్ ప్రకారంగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 42% హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు చూద్దాంలే, ఈయనైతే ఇద్దాంలే అన్నట్టుగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్లో తెలంగాణలో కులగణన బాగా చేశాము, సర్వే చేశాము, 42% బీసీ రిజర్వేషన్ అమలవుతుందని కూడా చెప్పారు. వారు ఇంకా ఆ సర్వేలు అట్టి సర్వేలని మా బీసీ వాళ్ళందరినీ దాదాపు 40 నుంచి 50 లక్షల మందిని తీసేశారు. సంఖ్యనే లేదు. 2014 సమగ్ర కుటుంబ సర్వే జరిగిన దగ్గరికి మొన్న జరిగిన సర్వేకి దాదాపు 20-25 లక్షల మంది జనాభానే తగ్గించి చూపించారు. ఇంకా 13.5% జనం పెరుగుతుంది. అంటే ఒక 50 లక్షల మందిని బీసీ సోదరుల లెక్క సంఖ్య తక్కువ చూపించడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని బీసీ సోదరులు ఆవేదన చెందాల్సిన అవసరం ఉంది, చెందుతున్నారు కూడా. మిమ్మల్ని నమ్మాలంటే బీసీ సోదరులు ముఖ్యంగా మీ చేతులు ఉన్నటువంటి ఏ పదవులు ఇవ్వరు. అనేక పోరాటాల ద్వారా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో, మేము బయట ఎక్కడ పడితే అక్కడ పోరాడితే, బీసీలకు అన్యాయం జరుగుతుందని పోరాడంగా ముదిరాజ్ సోదరికి వాకిటి శ్రీహరి గారికి, మొన్న ఆపద మొక్కల కోసం ముస్లిం సోదరులు ఓట్లేస్తారో ఎవరైనా భయంతో అదే నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 42% మంత్రిత్వ శాఖలు మాకు మా బీసీ సోదరులకు ఎందుకు ఇవ్వడం లేదు? అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, ఎందుకు ఇవ్వడం లేదు? మీరు పోయిన బడ్జెట్లోనే 18 కార్పొరేషన్లు ప్రకటించి ప్రతి కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు. అంటే మీరు ఏం చేయలేదు, ఏం చేయడం ఇష్టం లేదు. అంటే మీ చేతులున్న కాంట్రాక్టెడ్ 42% కానీ, విద్య 42% కానీ, ఉపాధి 42% రిజర్వేషన్లు జస్ట్ మీ పెన్ను సంతకంతో మీ చేత్తో, దీనికి పార్లమెంట్ అక్కర్లేదు, చట్ట సవరణలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే మీ బీసీ సోదరులందరినీ కాపాడుకోవాలంటే మీ చేతిలో ఉన్న పనులు చేయరు. కానీ ఏదైతే సాధ్యం కాదో అది పార్లమెంట్ చట్ట సవరణలో అవుతుందని తెలిసి రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి, ఆ తర్వాత పనికిరాదని చెప్పి మీకు మీరే ఢిల్లీలో జంతర్ మంతర్లో మీ మార్కెటింగ్, ఇండియా కూటమి మార్కెటింగ్ కోసం మాత్రమే, మీ ప్రచారం కోసమే మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ తెచ్చాము, కులగణన చేశామని చెప్పుకునే మీ కూటమి కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ కోసం చేసిన ప్రయత్నమే ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష. అందులో పైగా మేము బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడున్నారో రాలేదని చెప్పారు. మీరు చేసే మార్కెటింగ్ మేము కూడా రావాలా? దమ్ముంటే చేతనైతే ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిని వెంటబడండి, ఢిల్లీలో గల్లీలో వదిలేయండి, హైదరాబాద్ రాజకీయాలు వదిలేయండి. మీరు ఇప్పుడు పెట్టిన ఎలక్షన్, లోకల్ బాడీ తెచ్చిన ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్లు తెచ్చినవి కూడా ఎలాంటి గుర్తులు లేకుండా, బీఫామ్లు లేకుండా జరిగే ఎలక్షన్ తెచ్చుకున్నారు. అంటే ఏ పార్టీ నుంచి గెలిచినా, మా పార్టీ గెలిచినా, ఎవరు గెలిచినా కూడా మీరే గెలిచినట్టు చెప్పుకోవడానికి, అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకొని మాదే గెలిచిందని చెప్పుకోవడానికి ఒక ప్రణాళిక. దీని మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు కాకుండా సర్పంచ్ ఎలక్షన్ పోవడానికి ఇదే మెయిన్ కారణం. మా బీసీ సోదరులంతా అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ ఇంకా చెయ్యరు. బీఆర్ఎస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీసీల కోసం ఉన్నది అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు అనేక స్కీములు ఇచ్చి బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి కేసీఆర్ గారు మహనీయుడు ఉన్నారు. వారే మా పార్టీ బీఆర్ఎస్ బీసీలకు అండగా ఉంటుందని చెప్పేసి మేము కానీ మా బీసీలందరినీ కూడా మేము
కష్టపడతాం, కిందికి వెళ్ళి చెప్తాం. వాళ్ళందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ ప్రూవ్ అయింది. 10 ఏళ్లలో బీసీలు ఎంత బాగున్నారు, ఈ 2 ఏళ్లలో ఎక్కడికి పోయారో తెలుసు. కాబట్టి ఇంకా మీకు బీసీల ఓట్లు పడవు. మీరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మందికి బీసీలకు ఏదో చెప్పి టికెట్లు ఇచ్చి ఏదో చేయాలనుకునే ప్రయత్నం కూడా బీసీ సోదరులు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక త్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈ త్యాగం వల్ల మాత్రమే 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు అన్నిట్లలో ఛాన్స్ దక్కాలంటే గౌరవం మన బీసీ సోదరులకు దక్కాలంటే ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను కానీ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకుంటేనే మనకు వస్తుంది. ఎందుకంటే అవకాశం ఉండి ఇవ్వలేదు బీజేపీ పార్టీ. వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది వాళ్ళు చేయాలి. బిల్లు పెట్టొచ్చు, రాహుల్ గాంధీ అడగొచ్చు. 100 మంది పైన ఆయనకున్నారు, కూటమిలో 245 మంది ఉన్నారు. బీజేపీ ఇట్లా అనుకుంటే అట్లా బిల్లులు తెస్తుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్లో 30 రోజులు జరిగితే పార్లమెంట్ ఒక్కరోజు కూడా ఎస్ఐఆర్ మీద పోయిందే తప్ప, ఇండియా కూటమి స్తంభింపజేసిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో 42% తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఉంది, మేము ఒప్పుకున్నాము, అక్కడ కులగణన కూడా చేశాము, మేము రిజర్వేషన్ పెట్టాలి అని చెప్పేసి ఒక్కరు కూడా పెట్టలేదు. కానీ ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, మాకు ఆదేశించారు ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పెట్టమని చెప్పేసి స్పెషల్ మెన్షన్గా ఎక్కడ టైం దొరికితే అక్కడ మేము 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పోరాడతాం. మీరు కూడా అదే పని చేయండి. మీకు కూటమి ఉంది, మీరు ఆ పని చేసి సాధించుకోండి, మాట నిలబెట్టండి, మీ చేతుల్లోని అవకాశాలు ఇవ్వాలండి. దాదాపు 100 ఎకరాల పైన 86 కులాలకి ఆత్మగౌరవ భవనాల కోసం ల్యాండ్స్ ఇస్తే కనీసం మీరు వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు కూడా రిలీజ్ చేయట్లేదు. మీరు మళ్ళీ చెప్తున్నారు ఏదో చేస్తామని చెప్పేసి. మీ చేతులున్న బీసీలకు చేయాల్సిన పని ఒక్క పని కూడా చేయరు. కానీ మీ ఆర్డినెన్సు, జీవోలు ఇవన్నీ 46లు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా సావు కబురు చల్లగా చెప్పడానికి డాక్టర్లు ఒక 3-4 రోజుల ముందు నుంచి పేషెంట్ తాలూకోలను ప్రిపేర్ చేస్తారు. మీరు అట్లాగే ప్రిపేర్ చేయడానికి ఆర్డినెన్స్ తెచ్చుకొచ్చి బిల్లు పంపించి తర్వాత జీవో ద్వారా ఇవన్నీ చేసిన కార్యక్రమాలు ఏంటంటే కోర్టు పంపించి ఆపడాలు, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోవడాలు ఎట్లుందంటే ఇక మేము ఏమి చేయలేము అని చెప్పాలి. అదే చెప్పండి ప్రజలకి, మేము తప్పుడు హామీలు ఇచ్చాం, తప్పని పరిస్థితులు తప్పుడు హామీలు ఇచ్చి మీతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాం, మేమేం చేయలేమని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కూడా మేము పోరాడతాం, తెచ్చుకుంటాం. మళ్ళీ అందరం కష్టపడి స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడికక్కడ బీసీలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, పోరాడతాం. ప్రతిపక్ష పార్టీనైనా కూడా మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఒకటే సెకండ్.